హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ విత్ లాట్ ఆఫ్ పొటాటోస్ గ్రేవీ బాగా వచ్చేలాగా చేసి చూపించబోతున్నాను. మామూలుగా అయితే మనం బంగాళదుంప కర్రీ, క్యాప్సికమ్ కర్రీ వండుకుంటాం కదా, అలా కాకుండా అన్నీ మిక్స్డ్ చేసుకుని ఆనియన్స్ వేసుకుని మనం వండుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి. అది ఎలాగో మీకు చేసి చూపించబోతున్నాను. మనం వాటర్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. వేరే ప్యాన్ తీసుకున్నాను, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్నాను, క్యాప్సికమ్ వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై చేద్దాం. పొటాటోస్, ఒక పొటాటోని 4 ముక్కలు కోసానండి. ఆ విధంగా కోసుకున్న పొటాటోస్ బాగా వేగనిద్దాం. కాకపోతే కొంచెం బాయిల్ చేసుకున్నాను ముందే నేను పొటాటోస్, కాబట్టి ఎక్కువగా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం పసుపు వేసాను, కొద్దిగా ఉప్పు వేసాను, అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా కొద్దిగా వేసాను. ఈ విధంగా మనం ఆల్రెడీ ఉడికించుకున్న బంగాళదుంపలండి, క్యాప్సికమ్ అయితే రాగానే వేసాను. ఈ విధంగా మనము ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా గ్రేవీ, ఈ గ్రేవీలో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వేపుకున్న ఈ పొటాటోస్ ఏంటి, క్యాప్సికమ్ ఏంటి, ఆనియన్స్ ఏంటి, ఇవన్నీ వేసేద్దాం. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపెట్టుకుందాం. ఈ గ్రేవీ అంతా వీటికి పట్టేలాగా కలిపెట్టుకుందాం. ఇప్పుడు అసలైన ఐటమ్ వేద్దామండి. అదేంటో కాదు, కోకోనట్ మిల్క్ వేసాను నేను. ఒక చెక్క కోకోనట్ తీసుకుని దాన్ని గ్రైండ్ చేసి పాలు తీసి ఆ కోకోనట్ మిల్క్ వేసుకున్నాను. మనం ఏంటంటే రొటీన్కి భిన్నంగా కొంచెం కోకోనట్ పాలు వేసామన్నమాట. ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల ఈ కర్రీకి మంచి రుచి వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, తక్కువ అనిపిస్తే. ఈ విధంగా మనం కోకోనట్ మిల్క్ వేసిన తర్వాత కొద్దిసేపు మూత పట్టేసి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. మంచి గ్రేవీ కర్రీ తయారైపోతుంది. ఈ గ్రేవీ కర్రీని మీరు చపాతీల్లో కానీ, రోటీస్లో కానీ తినవచ్చు. అలాగే మీరు వైట్ రైస్లో కూడా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి అన్నం వండుకున్నప్పుడు ఈ యొక్క గ్రేవీ వేసుకుని తింటే ఇంకా రుచిగా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే హైలైట్ మనం కొబ్బరి మిల్క్ వేసుకోవడం. ఈ కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల మనకి బాగా రుచి వస్తుంది ఈ కర్రీ. మీరు కూడా మీకు ఇష్టమైతే ఒకసారి తయారు చేసి చూసుకోండి. మంచి గ్రేవీ కర్రీ విత్ పొటాటోస్, క్యాప్సికమ్ అండ్ టమాటోస్ చాలా రుచిగా అనిపిస్తుంది. మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. మీకు కనుక ఈ యొక్క కర్రీ నచ్చినట్లయితే దయచేసి కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, అలాగే మీకు ఇష్టమైతే కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.